నమస్తే వెల్కమ్ టు జనమాట నేను మీ స్వాతి అంటే మే 13 ఇంకా 9 డేస్ ఉన్న ఎలక్షన్స్ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనేవి వేడెక్కాయి ఎంత వేడెక్కాయి అంటే ఈ రోజు చూసుకుంటే ఎండలు అయితే 48 డిగ్రీస్ ఉన్నాయి ఈ సైతం కూడా ఈ ఎండలను కూడా లెక్క చేయకుండా హిందూపురం నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం కొనసాగుతున్న తరహంలో ప్రజలైతే అంత ఎండను కూడా లెక్క చేయకుండా అక్కడికైతే హాజరయ్యారు ఎప్పుడు మనం ఒకటే వింటాము హిందూపురం అయితే టీడీపీకి కంచుకోట అని చెప్పేసి లాస్ట్ టైం 2019 లో కానీ 2014 లో కానీ ఇదే జరిగింది కాకపోతే అప్పుడు గెలిపించకపోయినా టీడీపీ గెలిచినా సరే హిందూపురం నుంచి బాలకృష్ణ గారు గెలిచిన 2019 to 2024 ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందారు కాబట్టి ఈసారి 2024 లో మాత్రం బాలకృష్ణ గారిని గెలిపించే ఛాన్స్ లేదు ఈసారి ఫస్ట్ టైం ఎవరైతే పోటీ చేస్తున్నారో అక్కడ దీపికా మేడంనే గెలిపించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసురుతున్నారు ఈ తరహంలోనే ఈ రోజు చూసుకుంటే మనము హిందూపురం నుంచి ప్రజలైతే బీభత్సంగా అక్కడికి రావడం అయితే జరిగింది ఎండలు 48 డిగ్రీస్ ఎండలను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుండూ అక్కడికైతే వచ్చారు టీడీపీ వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు డ్రోన్ విజువల్స్ అక్కడ జనాలు లేరు అది లేరు ఇది లేరు అని ఎప్పుడు చెప్తానే ఉంటారు జనాలు లేరు ఒక్కసారి ఇక్కడ చూడండి హిందూపురంలో చూసుకుంటే ఎక్కడో కాదు హిందూపురం బాలకృష్ణ గారికి అడ్డా అని చెప్తున్న మీరే హిందూపురంలో ఈ రోజు చూసుకుంటే అసలు ఎంతమంది జనాలు వచ్చారు అక్కడికి రెండు వైపులా రోడ్లు కూడా పట్టకుండా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చారు అంటే ఇది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పడుతున్న బ్రహ్మరథం కావచ్చు లేకపోతే అభిమానం కావచ్చు వాళ్ళు లబ్ధి పొందిన సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు 2024 లో మాత్రం అక్కడ గెలిచేది మాత్రం ఎగిరేది మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పేసి ప్రజలైతే గాఢంగా చెప్తున్నారు అంటే మనకి 2019 లో బాలకృష్ణ గారు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తుంది అంటే 2019 to 2024 ఈయన ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు అక్కడ జనాలను పట్టించుకోకుండా మళ్ళీ వచ్చి ప్రచారం స్టార్ట్ చేశారు లాస్ట్ టైం చూసుకుంటే అక్కడ బాటిల్స్ విసిరేయడం కానీ లేకపోతే ఒక వ్యక్తిని చెంప మీద కొట్టడం కానీ ఇవన్నీ బాలకృష్ణ గారు చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి అయ్యుండి ఎదుట వ్యక్తిని కొట్టడం కానీ బాటిల్స్ విసిరేయడం కానీ ఎంతవరకు కరెక్ట్ అలానే చూసుకుంటే ఈ రోజు ఇవన్నీ చూసిన జనాలే మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సభకి హాజరవ్వడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎక్కడైతే హిందూపురం కావచ్చు అలానే మంగళగిరి కావచ్చు అలానే పిఠాపురం అలానే పిఠాపురం జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీతనైతే నించోబెట్టడం జరిగింది ఇక్కడ హిందూపురంలో కూడా బాలకృష్ణ గారు ఆల్ టైం రికార్డ్ అయితే సాధించారు హిందూపురంలో గెలిచి కానీ ఈసారి దీపిక ఒక లేడీ క్యాండిడేట్ నుంచోబెట్టి అక్కడైతే విజయం సాధిస్తున్నారనే చెప్పొచ్చు అలానే మన మంగళగిరిలో చూసుకుంటే లోకేష్ గారి మీద కూడా లావణ్య గారిని మంచి పోటీ అక్కడ కూడా లోకేష్ పైన అయిపోయినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ జనాలు చెప్తున్నారు 2019 లో కావచ్చు 2014 లో కావచ్చు టీడీపీ చేసింది ఏముంది మాకేం జరగలేదు అందుకని ఈసారి వైఎస్ఆర్సీపీకి చేరాము అని చెప్తున్నారు అలానే ఇక్కడ పిఠాపురం నుంచి కూడా చూడొచ్చు ఎంతమంది సినీ ప్రముఖులు వచ్చి ప్రమోషన్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారి తరపున మాత్రం మేము ఈసారి నమ్మే తరహా లేదు అని చెప్తున్నారు అలానే వంగా గీత గారు కూడా అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది ఎంత మెజారిటీ అనేది చూసుకోవాలి గెలవడం అయితే పక్కా అని చెప్తున్నారు అలానే హిందూపురంలో కూడా చూసుకుంటే మనకి బాలకృష్ణ గారు ఇన్ని ఇయర్స్ ఏదైతే చేశారో అదంతా కాదు ఈసారి మాత్రం ఇక్కడ టీడీపీ కంచుకోవడానికి బద్దలు కొట్టడానికి వైఎస్ఆర్సీపీ పక్కాగా జెండా ఎగురవేస్తుంది అని అయితే క్లారిటీగా చెప్తున్నారు అంటే 2024 అనేది ఎలక్షన్స్ ఎంత వేడెక్కాయంటే ఆల్మోస్ట్ 151 సీట్లతో లాస్ట్ టైం 2019 లో గెలిచిన ఈసారి అంత వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకు అంటే లాస్ట్ టైం హిందూపురం కావచ్చు ఇలాంటి ఏవైతే సీట్లు కోల్పోయాయో అక్కడే ఎక్కువగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడం జరుగుతుంది అంటే 2019 హిందూపురంలో బాలకృష్ణ గారు గెలిచినా సరే ఈసారి మాత్రం అక్కడ టీడీపీ జెండా ఎగరవేయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు దానికి కారణంగానే ఈ రోజు అక్కడ ప్రచారం అయితే స్టార్ట్ చేశారు అక్కడికి వచ్చిన జనాలను చూస్తుంటే మాత్రం ఈసారి అక్కడ జెండా అయితే కన్ఫామ్ గా ఎగురుతుంది అని అయితే చెప్పగలరు అసలు హిందూపురంలో ఎవరు గెలుస్తారు అసలు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ